Hello everyone, this is Dr. Arunjyoti, gynecologist and obstetrician, and all my subscribers are asking madam pettandi videos cheyatledu ani and comments chestunnaru, konni problems kuda cheptunnaru, but nenu answer cheyalekapayanu, little bit busy. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఏంటంటే వామిటింగ్స్ గురించి, కొంతమంది వామిటింగ్స్ చేస్తున్నప్పుడు అంటే రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వామిటింగ్స్ ఉన్నాయని చెప్పి ఫుడ్ తీసుకోవడం మానేయడం, వాటర్ సరిగా తాగకపోవడం చేయడం వల్ల వామిటింగ్స్ వల్లనే చాలా వరకు ఫ్లూయిడ్లో ఎలక్ట్రోలైట్స్ చాలా వరకు లాస్ అవుతాయి. సో ఇంకా కూడా ఫుడ్ తీసుకోకపోవడం కానీ అండ్ వాటర్ తాగకపోవడం కానీ అండ్ ఆ లాస్ అయిన మినరల్స్ని బ్యాలెన్స్ చేయకపోతే అండ్ ఇది మదర్కి అండ్ బేబీకి ఇద్దరికి అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వామిటింగ్స్ అవుతున్న వాళ్ళు ఇన్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేవి చాలా కారణం అండ్ నా ముందు వీడియోస్లో మీరు చూసినప్పుడు అండ్ వామిటింగ్స్ ఎందుకు అవుతాయి అనే దానికి రీజన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వామిటింగ్స్ అవుతున్నప్పుడు కంపల్సరీగా ఎన్నిసార్లు వామిటింగ్స్ అయితే అందుకు డబుల్ సార్లు ఇంకా తీసుకోవాలి ఫుడ్ అనే చెప్తాము. అండ్ అలాగే దానికి న్యాచురల్ రెమెడీస్ మాత్రమే చాలా వరకు ఉపయోగపడతాయండి. మెడిసినల్గా వామిటింగ్స్కి ప్రెగ్నెన్సీలో అసలు మెడిసినల్గా అంత ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు, బట్ మెడిసిన్స్ ఉన్నాయి, అవి మనం ఇస్తాము. బట్ దాంతో కూడా చాలా వరకు రిలీఫ్ రాకపోవచ్చు. అండ్ కాకపోతే వామిటింగ్స్ అవుతున్నాయని కనుక ఫుడ్ అండ్ వాటర్ అంటే తాగకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల మాత్రం పెద్ద ప్రాబ్లమ్స్లో పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే అవన్నీ అవాయిడ్ చేయడానికి రెగ్యులర్గా వాటర్తో పాటు జ్యూసెస్తో పాటు, ఒకవేళ మీరు సాలిడ్ ఫుడ్స్ వల్ల మీకు చాలా కష్టంగా ఉంది వామిటింగ్స్ అయినాయి అన్నప్పుడు సెమీ సాలిడ్స్ అంటే కొంచెం మెత్తగా వండుకున్నవి, జావా లాంటివి అండ్ లిక్విడ్స్ జ్యూసెస్ కానీ ఆల్ టైప్ ఆఫ్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మీకు మీ బాడీకి లాస్ అయిన మినరల్స్ వస్తాయి అండ్ అలాగే ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ కావాల్సిన బేబీకి మీకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అన్నమాట. ఎంత వామిటింగ్స్ అయినా కూడా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు కొంత అయినా అబ్జార్ప్షన్ ఉంటుంది. మీరు అనుకుంటారు వామిటింగ్స్ ఇలా తినగానే అలా వామిట్ అయిపోతుంది అని, బట్ కొంచెం అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది కంపల్సరీగా. మీరు తిన్న ఫుడ్ అప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ మచ్ యూజ్ఫుల్ ఇన్ ఆ టైంలో చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇన్ వామిటింగ్స్ అవుతున్నాయని ఫుడ్ వాటర్ నెగ్లెక్ట్ చేయకూడదు, ఆపేయకూడదు. పెద్దవాళ్ళు ఇది పక్క నుండి మీరు మీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సలహా, వాళ్ళు తినట్లేదండి మానేశారు అని చెప్పి చాలామంది తీసుకొస్తున్నారు. ఎలాంటి స్టేజ్లో అంటే ఇంకా గిడ్డినెస్తో కళ్ళు తిరిగిపోయి పడిపోతూ అలా తీసుకొస్తున్నారు. సో అలా